హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ అనాలైసిస్. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, అసలు సుమన్ శెట్టికి ఈ రేంజ్ ఓటింగ్ ఎలా పడుతుంది, ఏ రేంజ్ అంటే ఎవ్వరు ఆయన అందుకోలేని రేంజ్లో టాప్లో ఉన్నాడు సుమన్ శెట్టి గారు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. అసలు ఇతనికి ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా పడుతుంది అనేది మాట్లాడుకుందాం. అది కాకుండా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఒకవేళ బిగ్ బాస్ ఎలాంటి పాలిటిక్స్ చేయకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఓనర్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా, టెనెంట్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా, సెలబ్రిటీస్ నుంచి ఎలిమినేట్ అవుతారా, కామనర్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ మనకు సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకోవాలండి. సుమన్ శెట్టి గారికి అయితే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. 40% ఓటింగ్ పడుతుందండి. నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అలాగే గూగుల్లో జరిగే ఓటింగ్స్ ఈచ్ అండ్ అన్నింటిని నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. దాదాపు 40% ఓటింగ్ కేవలం సుమన్ శెట్టి గారికే పడుతుంది. మరి ఎలా రా, ఆయన పెద్ద హౌస్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏం లేదు కదా, మరి ఇంత పెద్ద ఓటింగ్ ఎలా పడుతుందిరా అంటే, ఆయనకి జనరల్గా ఫేస్బుక్ మేమ్ పేజెస్ అనేవి బిగ్ బాస్కి చాలా దూరంగా ఉంటాయి. వాళ్ళెవరు కూడా బిగ్ బాస్ సంబంధించిన పోస్టులు వెయ్యరు. సో బిగ్ బాస్ అంటేనే ఫేస్బుక్ మేమ్ పేజ్ వాళ్ళకి ఎవరికి పెద్ద నచ్చదు. బట్ అలాంటి ఎఫ్బి పేజెస్ మేమ్స్ కూడా సుమన్ శెట్టి గారికి సంబంధించి, ఈయన ఒకప్పుడు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఈ కంటెస్టెంట్ హౌస్లో ఉన్నాడు, ఎలాంటి గొడవలు లేకుండా చాలా సింపుల్గా ఉన్నాడు, ఇలాంటి కంటెస్టెంట్కి మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు న్యూట్రల్గా, జెన్యున్గా, వితౌట్ పిఆర్ వాళ్ళు అతని గురించి పోస్టులు వేసి మరి ఇతనికి సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది షో చూడకుండానే ఓట్లు వేస్తున్నారు. దానికి తోడు సుమన్ శెట్టి గారి పిఆర్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా అతనికి సంబంధించి స్లో మోషన్లో వీడియోలు చేయడం, అండ్ అది కాకుండా ఆయన నామినేషన్లో చాలా బాగా మాట్లాడిండు కూడా. ఫస్ట్ టైం మన సుమన్ శెట్టి గారు హౌస్లో వచ్చినప్పటి నుంచి అంత స్ట్రాంగ్గా, అంత బలంగా మాట్లాడడం అనేది ఇదే ఫస్ట్ టైం. చూసిన వాళ్ళందరూ అది బాగా మాట్లాడాడు, సో సుమన్ శెట్టి కూడా గేమ్ స్టార్ట్ చేశాడు అనే ఉద్దేశంతో చాలా మంది కనెక్ట్ అయిపోయి, దానికి తోడు ఇన్స్టాలో సింపతి వీడియోస్ చాలా అంటే చాలా కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో సుమన్ శెట్టి గారికి సంబంధించిన సింపతి వీడియోలు ఇవన్నీ కూడా ఆడియన్స్ చూసి, కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ అంటే ఎవరికి ఓట్ వేయాలి అవసరం అంటే మనకు ఎవరు పెద్ద ఫేవరెట్ లేరు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఇప్పటికి ఎవరికి పెద్ద కనెక్ట్ అయి ఉన్నారు కదా, వాళ్ళందరూ యునానిమస్గా సుమన్ శెట్టి గారికి వేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, తనుజ గారు అలాగే ఇమ్మానియల్ వీళ్ళిద్దరు కూడా నామినేషన్లో లేకపోవడం, ఈవెన్ రీతు చౌదరి కూడా లేకపోవడం, వీళ్ళకు మంచి పాజిటివ్ ఉంది. జనరల్గా లాస్ట్ వీక్లో అంటే ఫస్ట్ వీక్ సంబంధించి నామినేషన్లో ఉన్నప్పుడు తనుజ, ఇమ్మానియల్ తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నది పొజిషన్. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు నామినేషన్ లేకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సుమన్ శెట్టి గారికే వేస్తున్నారు. ఆ యొక్క ఓట్ బ్యాంకింగ్ వల్ల అది ఇతనికి కన్వర్ట్ అయిపోయి 40% అండి ఎవరు టచ్ చేయలేని పొజిషన్లో ఉన్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇమ్మానియల్, తనుజ గారు కనుక ఉంటే కొంచెం తగ్గేది, 18-15% దాకా వెళ్ళేది. కాకపోతే వాళ్ళిద్దరు లేకపోవడంతో వాళ్ళ ఓటింగ్ కూడా సుమన్ శెట్టికి పడుతుంది. అండ్ సుమన్ శెట్టి కూడా వాళ్ళిద్దరితో చాలా బాగుంటున్నాడు. అండ్ లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన లాస్ట్ వీక్లో వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నప్పుడు సుమన్ శెట్టి గారి ప్లేస్ 4th or 3rd ఉండే. బట్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో 40%తో ఎవరు టచ్ చేయని రేంజ్లో ఉన్నాడండి. టూ గుడ్. ఆయన కనుక కొంచెం పాజిటివ్ వైపుతో ఇంకొక 2-3 టాస్కులు మంచిగా ఆడి, మంచిగా నామినేషన్ పాయింట్స్ అండ్ ఏదైనా ఇష్యూలో కూడా మంచిగా పాయింట్అవుట్ చేస్తే గనక ఇంకా నెక్స్ట్ లెవెల్ బూస్టప్ వస్తుందండి. సరే, ఈ సింపతి వీడియోలు అనేవి ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వవు, కొంతకాలం వరకు అయితే ఓకే. కాకపోతే ఆయన ఇది కాకుండా కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఇంకెక్కువ కాలం హౌస్లో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ అయితే టాప్ 1లో ఉన్నది అయితే సుమన్ శెట్టి గారు. ఆ తర్వాత భరణి గారు ఉన్నారండి. భరణి గారికి కూడా సేమ్ ఇలాగే సెలబ్రిటీస్ నుంచి అంటే ఈ ఇమ్మానియల్, తనుజ ఫ్యాన్స్, రీతు చౌదరి ఫ్యాన్స్, వీళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈవెన్ సంజన గారి ఫ్యాన్స్ కూడా, సంజన గారికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వీళ్ళందరూ కూడా భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారు. దట్టు ఏంటంటే, కామనర్స్ మీద ఉన్న నెగిటివ్ మొత్తం, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ చూసి విసిగిపోయి వాళ్ళందరూ కూడా భరణి గారికి కనెక్ట్ అయిపోయి భరణి గారికి చాలా ఓట్లు వేస్తున్నారు. అఫ్ కోర్స్ ఈయన పిఆర్టింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఈయనకు ఉంటుంది కూడా, ఇతను అంత ఈజీగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాదండి. మీకు ముందుగా అర్థమవుతుంది. ఇతను టాప్ 5లో కూడా వెళ్తాడు. ఎక్కువ మాట్లాడితే రన్నర్ కూడా అవుతారు. ఎందుకు చెప్తున్నారంటే, నేనేమైనా పిఆర్ అని చెప్పట్లేదు. ఆయనకు ఒక హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఈయనకు సపోర్ట్ చేస్తారు. అది మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది, ఇప్పుడు కాదండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇతను 2nd ప్లేస్లో 26% ఇతనికి ఓటింగ్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్, హరిత హరీష్, ఈయనకి 7% ఓటింగ్ ఉందండి. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఉన్న కామనర్స్లలో ఇతను అంటే కామనర్స్ పరంగా చూసుకుంటే ఇతను టాప్లో ఉన్నట్టు, ఓవరాల్గా చూసుకుంటే ఇతను టాప్ 3లో ఉన్నాడని 7% ఓటింగ్ పడుతుంది. ఎంత నెగిటివ్ ఉన్నా కూడా ఇతని ఆట కూడా కొంతమందికి నచ్చింది కాబట్టి ఇప్పటికీ కూడా ఇతను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈయన 7th ప్లేస్లో, ఈయన 7% ఓటింగ్తో 3rd ప్లేస్లో ఉన్నాడు. ఇకపోతే 4th ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. యాక్చువల్గా ఈయన అగ్ని పరీక్షల షోలోనే పెద్ద చేసింది ఏం లేదు, అప్పుడే ఈయన ఓటింగ్ పడింది. ఇప్పుడు పడడం పెద్ద విషయం కాదు. ఇప్పటికి ఇతని పిఆర్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది.
అది మనం అగ్నిపక్ష షోలో కూడా చూసామండి. ఇతనికి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇతనికి సెలబ్రిటీస్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. లైక్ అమర్దీప్ లాంటి స్ట్రాంగ్ సెలబ్రిటీస్ నుంచి కూడా ఈయనకు సంబంధించి ఎక్కువ పిఆర్ నడుస్తుంది కాబట్టి ఈయనకి ఈ మాత్రం ఓటింగ్ వచ్చిందండి. ఇతను కూడా యాజ్ ఇతను మన హరీష్ గారికి 7.66% ఉంటే డిమాండ్ పవన్కి 7.47%, అంటే చాలా థిన్ మార్జినే ఉంది. సో ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గానే ఉన్నట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా శెట్టి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈమె 5th పొజిషన్లో ఉంది. ఈమెకు 6% ఓటింగ్ పడుతుందని ప్రతి ఒక్కరు కోరుకున్న బిగ్ బాస్ ఆడియన్స్ ఏంటంటే ఫస్ట్ టీమ్ ఎలిమినేట్ అయిపోవాలని. బట్ ఈమె పిఆర్ టీం కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టుంది. మరి ఈమెకి ఎవరు కనెక్ట్ అయ్యారో నాకు తెలియదండి. ఈమె వే ఆఫ్ బిహేవియర్, అంటే ఈమె వే ఆఫ్ టాకింగ్ చూసాక కూడా ఈమె కోట్లు వేస్తున్నారంటే వాళ్ళు మహానుభావులని నిజంగా. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం కాదనట్లేదు. ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. అందరికి నచ్చాలని రూల్ లేదు, అందరికి నచ్చకపోవద్దని కూడా రూల్ లేదు. కాబట్టి సో ప్రియా శెట్టి గారిని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో ఆమెకు కూడా 6% ఓటింగ్ పడుతుంది. నేనేమనుకున్నా అంటే ప్రియా గారు చాలా లీస్ట్లో ఉంటారు అనుకున్నా, బట్ తను మాత్రం 5th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఫ్లోరా సైని గారు కూడా 6% అవుతూ ఉన్నారండి. ఈమె 7th ప్లేస్లో ఉంది. ఈమెకి ప్రియా శెట్టికి చాలా జస్ట్ 0.01% మాత్రమే మార్జిన్ ఉంది, అంతే అండి. అరే ఎలారా, నువ్వు నీకేమైనా పెద్ద అఫీషియల్ ఓటింగ్ తెలుసా, నువ్వు ఇంత పర్ఫెక్ట్ ఎలా చెప్తున్నావు అంటే నేను అన్ని క్యాలిక్యులేట్ చేసి అండ్ అన్అఫీషియల్ ఓటింగ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను, అంతే తప్ప నిజంగా నాకు అక్కడ అఫీషియల్ ఓటింగ్ నాకే కాదు ఎవ్వరికి తెలియదు. ఎంత పెద్ద రివ్యూవర్ అయినా సరే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందనే తెలియదు. ఎవరైనా సరే అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పడమే తప్ప, ఆడియన్స్ పల్స్ చెప్పడమే తప్ప ఇంకా ఎవరికి పెద్దగా తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మర్యాద మనీష్. ఈయనకి 5% ఓటింగ్ పడుతుంది. అన్నీ బాగుండి బిగ్ బాస్ ఎలాంటి పాలిటిక్స్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు గనక చేస్తే కామనర్స్ నుంచి ఒకరు ఎలిమినేషన్ కన్ఫర్మ్. లేదు మేము చెయ్యం, ఫ్లోరా సైని గారిని బయటకు పంపిస్తామంటే ఆమె అబ్బాయి అయిపోతుంది. సింపుల్ థింగ్. యాక్చువల్గా అయితే మనీష్ ఆర్ ప్రియా శెట్టి వీళ్ళిద్దరిలో ఎవరొకరైతే ఎలిమినేట్ అయిపోవాలి. బట్ బిగ్ బాస్ లేదు, మాకు ఇంకా ఎక్కువ కంటెంట్ వస్తుంది, వీళ్ళిద్దరిని ఉంచుదాం ఎవరో ఒకరిని అనుకుంటే మాత్రం ఫ్లోరా సైని గారిని కనుక ఎలిమినేట్ చేశారు. నేనేమంటున్నా అంటే ఈ సీజన్లో ఇప్పటికే కామనర్స్ మీద బీభత్సమైన నెగిటివ్ వచ్చింది. అండ్ వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ యొక్క తప్పును రియలైజ్ అవ్వట్లే. అలాంటప్పుడు వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఓకే మనం కూడా ఎంతో కొంత రాంగ్ వేలో ఉన్నాం, వీళ్ళకి కొంచెం భయం పట్టుకుంటుంది, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడతారు. లేదు మళ్ళీ సెలబ్రిటీస్ నుంచి ఎలిమినేట్ చేస్తే సో మనం వెళ్తున్న వే రైట్గానే ఉంది, మనం బాగానే ఉన్నాం, బయట కూడా మనం బాగా పాజిటివ్గానే ఉన్నాం అని చెప్పి వీళ్ళు ఇంకా రెచ్చిపోతారండి. వామ్మో ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంతమంది ఎక్సెప్ట్ శ్రీజ గారు అందరు నామినేషన్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా వీళ్ళ నుంచి ఒక్కరు ఎలిమినేట్ అవ్వకపోతే అప్పుడు వీళ్ళందరికీ ఇంకా పొగరొస్తుంది. సారీ టు సే దిస్, ఇంకా చాలా చాలా అహంకారం పెరుగుతుంది. సో మనం వెళ్తున్న రైటే, మనం చాలా బాగా క్వశ్చనింగ్ చేసాం, మన నామినేషన్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి వీళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగో వీళ్ళు లిస్ట్లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ మహమ్మ ఏ విధంగా పాలిటిక్స్ చేయకుండా మళ్ళీ నాకు వీళ్ళు కావాలి ఎప్పుడు, లైక్ ఇప్పుడు సీజన్ 7 శోభా శెట్టి ఉందండి, తను వెళ్ళిపోయేది ఎప్పుడు, కాకపోతే ఆమె కోసం కొంతమందిని ఎలిమినేట్ చేయడం లేకపోతే నో ఎలిమినేషన్ పెట్టడం చేశాడు. సో అలా ఏం చేయకుండా ఉండుంటే మనీష్ లేదా ప్రియా శెట్టి వీళ్ళ ఇద్దరిలో ఎవరొకరు కన్ఫామ్గా ఎలిమినేషన్ అయిపోతారండి. లేదంటే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, చెప్పలేం. చాలా మంది ఆడియన్స్ నుంచి అయితే మెజారిటీ ఆడియన్స్, నేను అందరి గురించి చెప్పట్లేదు, మెజారిటీ ఆడియన్స్ అయితే ఈ వీక్ కామనర్స్ నుంచే ఎలిమినేషన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అది అవుతుందో లేదో చూడాలి. లేదు బిగ్ బాస్ ఏమైనా పాలిటిక్స్ చేస్తే మాత్రం పాపం ఫ్లోరా సైని గారికి టాటా బై బై గుడ్ బై అవుతుంది అంతే. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా శ్రేష్ఠి వర్మ గారు ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు, ఫ్లోరా సైని లేదా డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వాల్సిందే. కొన్ని ఇష్యూస్ వల్ల అవి కొన్ని చెప్పలేని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్టే మనం కామర్స్ నుంచే ఎలిమినేట్ చేస్తే గనక మనం అగ్ని పరీక్ష షో కండక్ట్ చేసి వీళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసి ఇచ్చిందంతా వృధా అవుతుంది. ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత పెద్ద షో కండక్ట్ చేశారని చెప్పి ఆడియన్స్లో ఒక నెగిటివ్ వస్తుంది. కాబట్టి సెలబ్రిటీస్ నుంచి ఎలిమినేట్ చేద్దామని చెప్పి శ్రేష్ఠి వర్మ గారిని ఎలిమినేట్ చేస్తారని నా ఒపీనియన్, నాకు అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.